దానికి అభివృద్ధి అనేది వికాసం అనేది ఉండదు. ఇప్పుడు అబాకస్ ద్వారా కొంతమంది పిల్లల్ని నేను వీడియో చూపిస్తాను. అబాకస్ ద్వారా వాళ్ళు ఎటువంటి మిరాకిల్స్ చేయగలుగుతున్నారు చూద్దాం ఒకసారి. Four, 7, 2, 1, 3, 8, 5, 7, 3, 6, 4, 9. That is 102 is the right answer. Next 5, 6, 9, 2, 4, 6, 8, 1, 7, 3, 8, 2, 1, 6, 4, 9, 2, 5, 7, 3. That is 98 is the right answer. 20, 76, 37, 75, 53, 89, 62, 40, 14, 98, 61, 59, 34, 78, 90, 15, 86, 41, 23, 20. That is 1071 is the right answer. సో ఈ వీడియో మనకు గమనించినప్పుడు ఇంకా ఉందా? ఇంకా ఉంది. వెరీ గుడ్. వీళ్ళు నెక్స్ట్ 651, 389, 506, 872, 140, 427, 705, 294, 968, 316. That is 5268 is the right answer. 840, 293, 128, 506, 467, 354, 619, 587, 702, 935. That is 5431 is the right answer. Next 165, 927, 840, 393, 734, 531, 209, 780, 456, 618. That is 5653 is the right answer. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ 4 digits 10 rows. Now 4 digit 10 rows. Next 9734, 1986, 7521, 4208, 3135, 6370, 2817, 8092, 5649, 4065. That is 53577 is the right answer. Okay, now 3 digit by 2 digit multiplication. 786 multiplied by 23. 18078. 18078 is the right answer. Next 327 multiplied by 62. 20274 is the right answer. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం గమనించింది ఏంటంటే విద్యార్థుల్లో ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళ విద్యార్థుల్లో స్పష్టంగా ఆనందం అనేది విపరీతమైన ఆనందం కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ దీంట్లో వీళ్ళు చేసింది ఏంటంటే స్పష్టమైన కోరిక వాళ్ళల్లో ఉంది. ఇది మనం చెయ్యాలి, ఇది నేర్చుకోవాలి, ఈ రకంగా మనం చెయ్యాలని ఎస్ఎల్ఆర్ కెమెరాలో ఏ రకంగా అయితే ఒక ఇమేజ్ బ్లర్డ్ ఇమేజ్ కాకుండా కోరిక అనేది చిత్తశుద్ధి అంటాం అనమాట. దాన్ని స్పష్టమైన కోరిక వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే ఏ రకంగా చేయాలి, ఈ విషయాన్ని ఏ రకంగా చేయాలంటే సరే దాంట్లో చిన్న విషయమే అనుకోండి. ఇది అబాకస్ ద్వారా ఇప్పుడు ఇట్లా ఊపడం వల్ల ఏంటంటే మంత్రాలు మాయగాడు మంత్రాలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇది మంత్రం కాదు, లేకపోతే మాయ అంతకంటే కాదు. అబాకస్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేశారనమాట. 5 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, తర్వాత ఈ రకంగా చేసి ఫస్ట్ చిన్న నంబర్లు ఎడిషన్ చేయటం, చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయటం, తర్వాత డివైడ్ చేయటం, ఈ రకంగా నేర్చుకున్న తర్వాత ఒక స్టేజ్ ఏమైందంటే ఈ అబాకస్ అనేది పక్కన పెట్టి చేసే పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మనకి అబాకస్ కనపడట్లేదు, కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం అబాకస్ ఉన్నది. అబాకస్ ఉండి ఆ చేతులు తిప్పడం అంటే ఏంటంటే అది అబాకస్ని పైకి కిందకి ఆ డిజిట్స్ ఆ బీడ్స్ని జరపటమే అనమాట. సో ఆ రకంగా వాళ్ళకి
ఆ బీడ్స్ జరిపి నంబర్ని గుర్తుంచుకునే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే దీంట్లో ఏంటంటే మనం గమనించాల్సింది స్పష్టమైన కోరిక వాళ్ళల్లో ఉంది. తర్వాత అండర్స్టాండింగ్ అనమాట, ఇది చేస్తే ఏ రకంగా చేయగలగమనే అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ వికాసం అనమాట. వికాసం అంటే ఏంటంటే ఆన్సర్ చెప్పిన తర్వాత మొహాల్లో మీరు గమనించారు కదా, స్పష్టంగా విపరీతమైన ఆనందం వాళ్ళలో కనిపించింది అనమాట. ఆ ఆనందం కోసమే వాళ్ళు చేస్తున్నారు. సో ప్రతి వాళ్ళు కూడా, ప్రతి విద్యార్థి లేకపోతే ప్రతి హ్యూమన్ బీయింగ్ ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి, అది కోరికగా మారాలి, తర్వాత దాన్ని సాధించినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించగలగాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం, మనం సంతోషంగా ఉంటాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలుగుతాం. అదే రామానుజన్ చేసిన ఒక గొప్ప పని, మనకి భారతదేశానికి గొప్ప పేరు తీసుకురాగలిగారు. జీవితకాలం ఎంత ఉందనేది ముఖ్యం కాకుండా జీవితకాలం 100 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరాలు అనేది, కాలం అనేది నిత్యవర్తమానం. ఈ కాలం అనేది నిత్యవర్తమానానికి అర్థమే లేదు. మనం ఏదైనా చేస్తేనే అది కాలం. ఒక మనిషి చనిపోయాడంటే కాలం చేశాడంటాం అనమాట, కాలం తీరిపోయింది అంటాం అనమాట. ఆ ఫస్ట్ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఏం చేశారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాలం విలువ తెలుసుకోవాలి. విలువైన పని, నలుగురికి ఉపయోగపడే పని చేసినప్పుడే ఆ కాలానికి, ఆ జీవితానికి విలువ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సార్ ఇంకొక చిన్న వేరే ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యానికి చిన్న విజువలైజేషన్ చూద్దాం. ఇక్కడ మనకు వృత్తం యొక్క వైశాల్యము πr² అని తెలుసు. ఇక్కడ చూడండి, వృత్తాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా అడ్జస్ట్ చేసాము. ఇలా చేయడం వల్ల గమనించాల్సిన విషయము, వృత్తం యొక్క పరిధి 2πr అనేది పైన భుజం యొక్క పొడవు πrగా, కింద భుజం యొక్క పొడవు πrగా, అంటే 2πr అనేది 2 ముక్కలై పైన ఒక భుజము కింద ఒక భుజంగా మారింది. అంటే ఒక దీర్ఘచతురస్రం అయిపోయింది, దీర్ఘచతురస్రంగా మారింది. అక్కడ ఒక భుజము వ్యాసార్థం మారైంది. ఇప్పుడు గమనిస్తే ఇది ఒక దీర్ఘచతురస్రంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజంలా ఉందని మీరు అనవచ్చు. అంటే ఈ ముక్కల్ని ఇంకా పెంచుకుంటూ పోతే, అంటే చాలా చిన్నవిగా చేస్తూ పోతే అల్టిమేట్గా టెన్స్ టు మనము ఒక చతురస్రాన్ని పొందగలుగుతాము. అక్కడ దీర్ఘచతురస్రాన్ని పొందగలుగుతాము. అక్కడ మనము πr అనేది ఒక భుజంగా, r అనేది ఇంకో భుజంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము πr × r అంటే πr² వస్తుంది. ఈ విధంగా ఏ విషయాన్నైనా మనము ఇవన్నీ కూడా మనకు ఈ రోజుల్లో గొప్ప సోర్స్ ఏంటంటే గూగుల్ ఉంది. ఏదైనా మీరు గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయాలంటే కూడా, ఏ అబాకస్ నేర్చుకోవాలన్నా, రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయాలన్నా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఈజీగా ప్రతి ఒక్క విషయాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. అయితే అందులో మీకు కావాల్సింది కేవలం ఆసక్తి మాత్రమే, నేర్చుకోవాలన్న తపన. అదేవిధంగా శ్రీనివాస రామానుజన్లా మనం కూడా అంతటి గొప్ప వాళ్ళం కావాలంటే అతని కృషిలో, అతని పట్టుదలలో ఒక 1% ఉంచుకున్న ఆ స్థాయికి ఎదుగుతామన్న ఆశ ఉంది. ఎందుకంటే మన జనరేషన్ చాలా అడ్వాన్స్ జనరేషన్. కాబట్టి ఇప్పుడున్న మనకున్న రిసోర్సెస్ అనేది చాలా అడ్వాన్స్డ్. అప్పుడు శ్రీనివాస రామానుజన్ ఒక బుక్ కావాలంటే ఎక్కడో కుంభకోణం వెళ్ళి ఒక లైబ్రరీలో బుక్ తీసుకొని చదవాల్సిన పరిస్థితి ఉండేది సార్. అదే ఇప్పుడు అలా కాకుండా మనము గూగుల్లో ప్రపంచాన్ని మొత్తం మనము చూసుకోవచ్చు. కాబట్టి ఇంత అడ్వాన్స్డ్ యుగంలో మనం కొద్దిగా సాధిస్తే భారతదేశానికే కాదు ప్రపంచానికే మనము తర్కణంగా మిగలుగుతాం. సో అర్థం అవటానికి మనకి వయసుతో నిమిత్తం లేదు, వయసుతో ప్రమేయమే లేదు. ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఈ స్విమ్మింగ్ ఒక రోజు మొదలుపెట్టి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఈ 4 రోజుల్లో ఎప్పుడొచ్చిందన్న విషయం స్విమ్మింగ్ చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఆ సాక్షాత్కారం అతనికి మాత్రమే తెలుస్తుంది. అర్థం అవటం అనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి అర్థమైపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు. సైక్లింగ్ కూడా అలాంటిదే. సో మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే అర్థం కాని విషయం అర్థం అవటం అనేది ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రయత్న లోపం మాత్రమే ఉంటుంది. ఈ ప్రయత్న లోపాన్ని ఒక్కటి అధిగమించిన పరిస్థితిలో మనం ముందుకు పోయి మన వాళ్ళని మనకి మనంగా సంతోషంగా ఉండగలుగుతాం. సో వ్యూవర్స్ క్వశ్చన్స్ ఏమైనా ఈ సందర్భంగా అడగాలనుకుంటే అడగవచ్చు. ఓకే, అందరికీ మరొకసారి శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా మ్యాథమెటిషియన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీ జీవితం మళ్ళీ స్టార్ట్ చేసిన రామానుజన్ స్థాయికి ఎదుగుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.